ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వు అంటే ఎందుకు ఇష్టం? శివుడికి బిల్వపత్రం, విష్ణువుకు తులసి, గణపతికి ఎర్రమందారం. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో పుష్పం, పత్రం ప్రత్యేకంగా ఎందుకు చెబుతారు? అసలు ఈ పువ్వులు దేవుడికి ప్రియమైనవిగా ఎలా నిర్ణయించబడ్డాయి? మన ధార్మిక సాంప్రదాయాల్లో దీనికి ప్రధానంగా పురాణ కథలు, ఆగమ పూజా విధానాలు, స్థానిక ఆచారాలు ఆధారంగా వివరణలు కనిపిస్తాయి. ఉదాహరణకు శివారాధనలో బిల్వదనానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. విష్ణు పూజలో తులసిని పవిత్రమైనదిగా భావిస్తారు. గణపతి ఆరాధనలో కొన్ని ప్రత్యేక పుష్పాలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ పువ్వు దేవుడికి ఇష్టం. అంటే దేవుడు మనుషుల్లా ఒక్క పువ్వును ఎంచుకొని ఇష్టపడుతున్నాడని అర్థం కాదు. ఆ పువ్వు యొక్క పవిత్రత, అందుబాటు, సువాసన, ఔషధ గుణాలు, ప్రతీకాత్మక అర్థాలు, అలాగే పురాణాల్లో చెప్పబడిన కథలు కాలక్రమంలో ఆ పుష్పాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక స్థానం తీసుకువచ్చాయి. అందుకే ప్రతి పువ్వు వెనుక ఒక కథ మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక అర్థం, ఆధ్యాత్మిక ప్రతీక కూడా ఉంది. ముఖ్యంగా పూజలో పువ్వు ఎంత విలువైనదా, భక్తి లేకుండా సమర్పిస్తే దానికి అసలు అర్థం ఉండదు. ఎందుకంటే దేవుడికి పువ్వు కంటే ఆ పువ్వును సమర్పించే మనసే ముఖ్యమని మన ధర్మ సాంప్రదాయం చెబుతోంది.